వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఫిష్ కిచెన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాతో పని చేసే మా యాంకర్. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు యాంకర్ ఏంటండి, యాంకర్ ఈరోజు వంట చేయబోతుందా అనుకుంటున్నారా? అవును, మా యాంకర్ వంట చేయబోతుంది. ఈరోజే మాకు తెలిసింది మా యాంకర్ నెల్లూరు చేపల పులుసులో ఫేమస్, చాలా బాగా వండుతుందని తెలిసింది. సో లెట్స్ ఇన్వైట్ ఆ యాంకర్ వింధ్యా గారు. హాయ్ వింధ్యా గారు. Hello Pratik, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. I'm doing great, thank you. సో మంచి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాడు నాకు. వస్తూ నెల్లూరు చేపల పులుసు స్పెషలిస్ట్ అని. మరీ మీ అంత కాదు, బట్ ఐ కెన్ డూ. కాదండి, మేము యాక్చువల్లీ నాకు ఇన్ని రోజులు మీతో పనిచేస్తున్న నాకు ఎప్పుడు తెలియదు, కానీ సడన్లీ ఈ రోజే వింధ్యా గారు చాలా మంచి ఫిష్ పులుసు వండుతారు. మీరు ఎక్కడండి ఫిష్ పులుసు అసలు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి? అంటే మా ఊరికి వెళ్ళినప్పుడు మా తాతయ్య ఒకరు ఉన్నారండి. ఓకే. సో ఆయన రెసిపీ అనమాట ఇది. సో చిన్నప్పుడు ఎప్పుడు టేస్ట్ చేసినప్పుడు బాగా అనిపించింది నాకు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఇంతమంది షెఫ్స్ వచ్చి ఇక్కడ డిషెస్ ఎవ్రీడే చేస్తూ ఉన్నారు కదా. సో ఈవెన్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. ఏదైనా ఒకటి ఈజీ ఫిష్ చూసినప్పుడు ఇంకా నాకు కూడా చేయాలనిపించింది. సో ఐమ్ డూయింగ్ ఇట్ ఫర్ యూ గైస్ నౌ. సో మన వింధ్యా గారు రెడీగా ఉన్నారు. సో మీరు వండే ముందు ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ని ఎన్ని తెచ్చుకున్నాం. ఓకే. ముందుగా ఆవాలు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటో, మామిడికాయ ముక్కలు, జింజర్, పసుపు, కారం, చింతపండు రసం, కొరియాండర్ పౌడర్, కొరియాండర్, ఉప్పు. సో ఫస్ట్ మనం ఫిష్ ఇప్పుడే కట్ చేసుకోవాలా, లేకపోతే మనం ప్రాసెస్లో కూడా కట్ చేసుకోవచ్చా? ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేసేద్దాం. ఫిష్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది గ్రేవీకి, అప్పుడు అది కట్ చేస్తాం. ఓకే ఫైన్. సో ఇది లైట్ చేసుకుందామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. అంటే ఇది ఒక తాలింపు లాగా స్టార్ట్ చేస్తాం అనమాట మనం. ఫస్ట్ సో యాక్చువల్లీ అక్కడ చూసాను మ్యాంగో ఉంది. మ్యాంగో వచ్చేసి రా మ్యాంగోనా లేకపోతే పండు? రా మ్యాంగోని. పండు మ్యాంగో వేసుకుంటే స్వీట్ వస్తుంది కదా. ఓకే. సో ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఓకే. లైట్గా ఆయిల్ వేడి అవ్వగానే ఆవాలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత లైట్గా, ఇది చేదు ఎక్కువగా ఉంటుంది కదా మెంతులు, ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకోవాలి అన్నమాట కొంచెం. ఓకే. ఓకే. సో ఇది క్రాక్ అయ్యేదాకా, మస్టర్డ్స్ కంప్లీట్లీ క్రాక్ అయ్యేదాకా దాన్ని వెయిట్ చేద్దాము. సో ఇందాక నేను మామిడికాయని ఎందుకు అడిగానంటే, యాక్చువల్లీ ఫస్ట్ మామిడికాయ అంటేనే కొంచెం న్యూగా అనిపించింది. అండ్ ఆల్సో పండు ఎందుకు అడిగానంటే, దీంట్లో ఆల్రెడీ మనం టామరిన్ వాడుతున్నాము అండ్ టొమాటోస్ కూడా వాడుతున్నాం కదా. సో దాంట్లోని ఆ సిట్రస్ లెవెల్, యూజువల్లీ టొమాటోస్ వాడినప్పుడు ఆ సిట్రస్ లెవెల్, అసిడిటీ లెవెల్ కొంచెం అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మనం షుగర్ యాడ్ చేస్తాం. సో మేబీ దానికోసమే మీరు కొంచెం పండు ఏమైనా యాడ్ చేస్తారని చెప్పేసి నేను అడిగాను. లేదు, రా మ్యాంగోనే తీసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ టామరిన్ యూజ్ చేసినప్పటికీ కూడా మ్యాంగో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది బాగుంటుంది ఎందులోనే యాడ్ చేసినప్పుడు. మన ట్రెడిషనల్ రెసిపీస్ ఎప్పటి నుంచి చూసుకున్నా కానీ పప్పు మామిడికాయ వేస్తారు, అందులో ఉప్పు వేయకుండా ఉండరు కదా, వేస్తారు. అది వేస్తారు, ఇది వేస్తారు, అలా లైట్ అక్కడ మార్చండి. ఓకే. సో అది క్రాకిల్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం కొంచెం ఓకే. సో ఇది ఎక్కువసేపు వేయించక్కర్లేదు, లైట్గానే. ఓకే. అండ్ నెక్స్ట్ గ్రీన్ వేసేసుకుంటాం. ఓకే. సో కరివేపాకు వేసుకున్నప్పుడు కూడా చూసేయండి, ఎందుకంటే వేసేటప్పుడు అది మీద పడవచ్చు. మా ఈ యాంకర్ గారు కొంచెం కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మా వింధ్యా గారు ప్రొఫెషనల్ అయిపోయారు ఇప్పుడు. ప్రొఫెషనల్ ఏం కాదు, అంటే మీతో పాటు చేసి అలా అవ్వాల్సి వస్తుంది అప్పుడప్పుడు, లేకపోతే కష్టం కదా మనకి అది. ఓకే. సో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకున్నాం. ఆల్రెడీ మీకు ఆ స్మెల్ తెలుస్తుంది కదా. నాకు ఇప్పుడే యాక్చువల్లీ ఆ కరివేపాకు ఏంగానే దాని స్మెల్ అనేది వచ్చేసింది. వండర్ఫుల్. సో ఇది కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ ఎక్కువసేపు అక్కర్లేదు, కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్. సో
చాలా మంది చేసేది ఏంటంటే ఫిష్ని ముందే మ్యారినేట్ చేసుకునేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తారు. ఓకే. బట్ దీనికి మనం అలా చేయట్లేదు, కాస్త డిఫరెంట్. నెల్లూరు చేపల పులుసు కదా, ఓకే. ఒక్కో డిష్కి మళ్ళీ స్పెషాలిటీ ఉంటుంది. సో అందుకని మనం ఓన్లీ జింజర్ పీసెస్ చాలా చిన్నగా చాప్ చేసుకున్నాం చూడండి. ఓకే. సో అది లైట్గా వేసుకుంటున్నాం అనమాట. మొత్తం. సో ఆ జింజర్ టేస్ట్ తెలుస్తుంది మనకి. ఓకే. అంటే ఒక 1 జింజర్ పెద్దది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. దాన్ని చాప్ చేసి వేసేసుకుందాం. సో దీంట్లో జింజర్ ఇంకా ఆనియన్ కూడా కుక్ అయినప్పుడు ఆ జింజర్ ఫ్లేవర్ మెల్లమెల్లగా బయటకు వస్తుంటుంది అనమాట. యూ కెన్ ఫీల్ దట్ కదా. యా, అండ్ ఆల్సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫిష్ గోస్ వెరీ వెల్ విత్ జింజర్. దట్ ఈస్ సంథింగ్ లైక్ ఫిష్కి ఒక మంచి ఒక సపోర్టింగ్గా ఏమైనా ఇంగ్రీడియంట్ కావాలంటే జింజర్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. మీ దగ్గర చాలా టిప్స్ ఉంటాయి కదా. అవునండి. సో ఇది ఆల్రెడీ ఇలాంటివన్నీ మైండ్ ఎక్కువ మటుకి కాంటినెంటల్ కుజిన్లో ఇవి చేసినప్పుడు మా ఫిష్ ఇంకా జింజర్ ఆ ఛాన్స్ రాదనమాట. బట్ థాయ్ ఇట్లాంటివి చేసినప్పుడు కంపల్సరీ వి ట్రై టు యాడ్ కొంచెం జింజర్ యాడ్ చేసి ఆ ఫ్లేవర్ని బయటకు తీసుకోవడానికి చూసాను అనమాట. ఓకే. సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఆనియన్స్ మొత్తం అయిపోయింది. ఓకే. సో టొమాటోస్ వేసుకుందాం. ఓకే. టొమాటోస్ వేయడం వల్ల ఏంటంటే అది నాట్ ఓన్లీ మనకి ఆ గ్రేవీలో కొంచెం బాడీ ఇస్తుంది, బట్ ఆల్సో కొంచెం ఆ స్వీట్నెస్ టొమాటోది కూడా దీంట్లో వస్తుంది అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కలర్ కూడా ఇస్తుంది మీకు. న్యాచురల్లీ ఒక కలర్ వస్తుంది అనమాట. న్యాచురల్ కలర్, రెడ్ కలర్. ఇప్పుడు ఆల్రెడీ అన్ని యూజ్ చేసాం మనం. బ్లాక్ ఆవాలతో స్టార్ట్ చేసి ఆ గ్రీన్, రెడ్ కలర్ మొత్తం అన్ని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు వేయించుకోవాలి మనం. సో దట్ ఏంటంటే టొమాటో కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే. కానీ కంప్లీట్గా కాదు, మొత్తం సాఫ్ట్ అవ్వడం అవసరం లేదు. అవసరం లేదు. సో లైట్గా కాదు. సో ఏమవుతుందంటే ఫిష్తో పాటు మనకి కూడా తీసుకున్నప్పుడు కొంచెం టొమాటోస్ కూడా చంక్స్ యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. మీరు షెఫ్లా కాకుండా ఫేస్ రీడింగ్ లాంటివి ఏమన్నా చేశారా? అలాంటి అలవాటు అండి. ఎందుకంటే మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్నమాట. సో యాక్చువల్లీ వాట్ కస్టమర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది షెఫ్ అనేది మేము ముందే ఎక్స్పెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాంటివన్నీ వీఆర్ ఇన్ టు ఇట్ అనమాట. అందుకని నేను చెప్దాం అనుకుంటే ముందే మీరు చెప్పారు. యాక్చువల్లీ దట్స్ నైస్. సో ఇది సరిపోతుంది. నెక్స్ట్ మ్యాంగోస్. ఇది నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, బట్ టేస్ట్ ఎక్కువగా కావాలి అనుకున్న మ్యాంగోస్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పీసెస్ ఇది. ఓకే. ఓకే. సో మ్యాంగోస్ కూడా మనం ఫ్రై చేసి తీసుకుంటున్నాం. ఓకే. సో చెప్పండి, మీకు యాక్చువల్లీ ఈజీ ఫిష్ దీంట్లో హౌ యాప్ఫుల్ ఇస్ ఇట్? అంటే ఈజీ ఫిష్ దీనికి పర్ఫెక్టా లేకపోతే? ఆబ్వియస్లీ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ముళ్ళులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బోన్స్ ఉన్న ఫిష్ అంటే చాలా మంది చిన్నపిల్లలే భయపడతారు ఫస్ట్. ఐ హ్యావ్ వన్ ఫ్రెండ్ లైక్ అమ్మాయి ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో ముళ్ళు దిగిందని చెప్పి ఫిష్ తినడం మానేసి. దే ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ దాట్. అయితే సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి ఇట్స్ వెరీ ఈజీ. లైక్ బోన్స్ లేవు కాబట్టి చాలా మంచిది. ఈజీగా అందరు తినడానికి ఇష్టపడతారు. ఆ స్మెల్ కూడా ఉండదు అండ్ హైజెనిక్ కూడా కాబట్టి ఆబ్వియస్లీ యాప్టే. మనం జస్ట్ దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. అది కట్ చేసుకొని పీసెస్ డైరెక్ట్లీ కడిగేసుకొని వేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు టర్మరిక్ యాడ్ చేస్తాం. లైట్గా టర్మరిక్ యాడ్ చేస్తున్నాం. అండ్ దెన్ కారం ఎలా ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చా? కొంచెం తక్కువ, బికాజ్ ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ మనం యాడ్ చేసాం కాబట్టి. ఓకే. సో నేను మిక్స్ చేయనా? ఇంటర్వెల్. ఓకే. సో ఇది అయిపోయింది కదా. నౌ చింతపండు రసం యాడ్ చేసుకుంటాం. ఓకే. పులుసు అని అన్నప్పుడు ఆబ్వియస్లీ చింతపండు రసం వాడతాం కాబట్టి ఒక ½ కప్ చింతపండు పులుసు రైట్ వాడుకున్నాం అన్నమాట. ఓకే ఫైన్. సో మీరు మోస్ట్లీ మెక్సికన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవి ట్రెడిషనల్ వంట అన్నప్పుడు కొంచెం ఇలానే ఘాటుగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నెల్లూరు చేపల పులుసు కాబట్టి ఆ స్పైస్ ఇదంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి లేకపోతే ఆల్రెడీ ఇస్ దట్ ఫైన్? లేదు ఇంకొంచెం వేసుకోవాలి. అంటే మనం తక్కువ పీసెస్ వేసుకుంటే ఈ కంటెంట్ సరిపోతుంది. ఓకే ఫైన్. లేదు మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం అని అనుకుంటున్నట్టయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మీరేంటి ఎట్లా తింటారు? కొంచెం ఎక్కువ తింటారా? అవును, నాకు రైస్ అంటే నాకు కొంచెం పులుసు ఉండాల్సిందే. సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం.
చాలు. ఆల్రెడీ మీరు చూడొచ్చు కలర్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఆల్రెడీ ఇట్స్ బ్రైట్, ఆల్రెడీ మౌత్ వాటరింగ్ అంటారు కదా అలా ఉంది. కలర్ చాలా కలర్ఫుల్ ఉంది. యా. సో నౌ కొరియాండర్ పౌడర్. సో వింధ్య గారు, మీరు చాలా షెఫ్స్తో మీరు ఇలా యాంకరింగ్ చేస్తూ ఉంటారు అండ్ దెన్ యూ కమ్ అక్రాస్ చాలా డిషెస్ మీరు చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళి మీరు ట్రై చేస్తారండి? లేదండి, అంటే టైం సరిపోదు బేసికలీ. ఓకే. కానీ షూట్స్ లేనప్పుడు లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు ఐ డూ ట్రై. ఇంట్లో కూర్చుంటే ఐ విల్. ఎక్కువ కిచెన్లో ఉండడం నాకు ఇష్టం. అంటే మీకు ఎక్కువగా ఇష్టపడే మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఎలాంటి ఫుడ్ అంటే ఏం లేదండి, పప్పు ఆవకాయ, సాంబార్, ఇదే ఇష్టం నాకు. క్లాసిక్ ఆథెంటిక్ అన్నమాట. అంతే ఇంకా నాకు పప్పు ఆవకాయ కొంచెం నెయ్యి ఉంటే చాలు. ఎవ్రీడే బయట టేస్ట్ అన్ని చేస్తూనే ఉంటాం కదా, మోస్ట్ ఆఫ్ ద టైం బయట ఫుడే తింటూ ఉంటాం. బట్ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను ఇంట్లో ఆవకాయ, ఆ పప్పు, ఆ సాంబార్, ఆ పెరుగన్నం అదే ఇష్టం నాకు. ఓకే. నేను కూడా అండి మేము చాలా ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవన్నీ చదువుతూ ఉంటాము, అది ఎలా వచ్చింది ఏం చేస్తుంది. యాక్చువల్లీ మనం చూసుకుంటే ముందు ట్రెడిషనల్ అనేది ఏమైనా ఉంటే ఇవన్నీ కుండలో చేసేవారండి, ఆథెంటిక్ కుండలో. అది కూడా మన గ్యాస్ స్టవ్ ఏం లేదు అప్పుడు. ఈ అంటే కట్టెల పొయ్యి మీద కుండలు చేసినప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ అండ్ ఆల్సో అన్నీ న్యాచురల్ కాబట్టి ఇంకా మంచి ఆ ఫ్లేవర్స్ అనేది న్యాచురల్ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ అన్నీ అలానే ఉండేదన్నమాట. ఓకే. సో ఇప్పుడు లైట్గా ఫస్ట్ కొరియాండర్ వేసుకుందాం, మళ్ళీ తర్వాత ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. ఓకే. ముందు కొంచెం వేసుకుందాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాం కదా, యా. సాల్ట్ వేసుకుందాం. ఓకే. సరిపోతుంది. ఈలోపు మనం ఏం చేసుకుందామంటే ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా, ఫిష్ తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఫైన్. ఓకే. సో నేను యూస్ చేస్తున్నాను ఈజీ ఫిష్. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటా, ఇట్స్ బోన్లెస్, ఇట్స్ ఈజీ. సో యాక్చువల్గా ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే బోన్లెస్ ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఈ ప్యాక్ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది డైరెక్ట్గా లైవ్ ఫిష్ తీసుకొని కట్ చేసేసి వాక్యూమ్ ప్యాక్ చేస్తారనమాట. సో ఈ సీల్ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇమీడియట్లీ వాక్యూమ్ ప్యాక్ చేసేయడం వల్ల దీని లోపలికి వాటర్ వెళ్ళదు, ఎలాంటి బ్యాక్టీరియా వెళ్ళదు, లేదంటే ఎలాంటి డస్ట్ కానివ్వండి ఏది వెళ్ళదు. సో ఇట్ ఈస్ వెరీ హైజీనిక్ ఫస్ట్ థింగ్. సో దీన్ని మనం కట్ చేసుకుందాం. ఓకే. ట్యాగ్ ఇట్ సెల్ఫ్లోనే ఉంది ఇట్స్ బోన్లెస్, ఇట్స్ ఈజీ అని, అది మనకి తెలిసిపోతుంది. ఓకే. సో చాలా సింపుల్ అనమాట. మనం తెచ్చేసుకొని ఒక 21 days వరకు కూడా స్టోర్ చేసుకొని తినొచ్చు. అంటే ఇట్స్ నాట్ ఈజీ. yes, 21 days. ఇట్స్ నాట్ ఈజీ. సో ఏ ఫిష్ అంత ఇది దొరకదు, ఓన్లీ ఈజీ ఫిష్. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది చూడండి ఎంత థిక్గా ఉందో ఫ్లెష్. వితౌట్ బోన్స్ ఇంత థిక్ ఫ్లెష్ దొరకడం అంటే చాలా కష్టం. సో మీకు కూడా మొత్తం ఆల్మోస్ట్ మీరు కూడా క్రూజ్లో అక్కడ చేశారు అండ్ యూఎస్కి కూడా వెళ్ళొచ్చారు కాబట్టి మీకు తెలుస్తుంది, ఇలాంటి మీట్ అయితే దొరకదు. సో బేసిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం ఫిష్ అనేది చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిందంటే ది టెక్స్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఇట్ ఇస్ ఒకసారి మీ చేయి పెట్టగానే చేయి డైరెక్ట్గా లోపల వెళ్ళిపోతుంది అంటే దట్ ఈస్ నాట్ ఫ్రెష్ అండ్ ఆల్సో అది ఫిష్ ఇస్ నాట్, యూ కెనాట్ కన్జ్యూమ్ అనమాట. ఆల్మోస్ట్ అది పాడే స్టేజ్లో ఉంది. బట్ ఇఫ్ యూ సీ ఇక్కడ చూడండి, ఈ టెక్స్చర్ చూసి చాలా ఫర్మ్, ఇట్స్ ఫర్మ్ అండ్ ఆల్సో మీకు తెలుస్తుంది చాలా ఫ్లెషీ ఉంది. అండ్ వన్స్ యూ కుక్ బై ద టైమ్, అంటే ఈ ఫిష్ ఇలా చూడంగానే వన్స్ యూ కుక్ బై ద టైమ్ యువర్ ప్రోడక్ట్ ఇస్ డన్, యు నో యువర్ ఫిష్ ఇస్ గోనా బి అమేజింగ్. ఎందుకంటే అది మాయిస్ట్ ఉంటుంది అండ్ ఆల్సో డ్రై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. నేను కట్ చేసి ఇస్తాను మీకు. ఓకే. సో కొన్నిసార్లు మనం మార్కెట్ నుంచి తెచ్చుకునే ఫిష్ ఏమవుతుందంటే అది స్పాయిల్ అయిపోయి చేదు రావడం జరుగుతుంది. సో దీనికి అట్లాంటి పాసిబిలిటీసే ఉండదు. సో ఫిష్ ఇప్పుడు కట్ అయిపోయింది, వాష్ చేసుకోవాలి దీన్ని ఇంకా? లేదండి, దీని కాన్సెప్టే అది. మనం డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేసుకొని కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ వాష్డ్. ఇట్స్ లైక్ సంథింగ్ మన యాక్చువల్లీ మనం తెచ్చుకొని మళ్ళీ ఒక 1 hour దాంతో స్పెండ్ చేసే అవసరమే లేదు. ఇన్స్టెంట్గా తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోవడం అనమాట. సో ఈ లోపు మనకి ఇక్కడ అయిపోతుంది. ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటా అన్నారు కాబట్టి పీసెస్ కూడా ఎక్కువ కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇంకోటి కూడా కట్ చేస్తాను. ఓకే.
సో మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కుక్ అవ్వడానికి గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే. మంచి వైట్ రైస్ తిన్నప్పుడు కొంచెం పులుసు ఎక్కువ కావాలంటే అలా కొంచెం చేసుకోవచ్చు. సో ఇది ఈ పీసెస్కి పట్టేలాగా ప్రాపర్గా ఇది కట్ చీటింగ్ ఇక్కడ. సో చూసారు కదండి, ఇది మనం పీసెస్ వేసుకున్నాక చాలా మంది తెలియక దాన్ని మిక్స్ చేద్దామని ట్రై చేస్తారు. అండ్ మోరోవర్ ఇది ఈజీ ఫిష్, సో చాలా తొందరగా ఉడికిపోతుంది, 1 or 2 minutes. కాబట్టి మనం ఇది పెట్టి మళ్ళీ స్టిర్ చేస్తూ ఉంటే ఫిష్ అది పీస్ మొత్తం ఊడిపోతుంది అనమాట. దాట్ వీ షుడ్ నెవర్ డూ. ఓకే. సో కావాలంటే మనం వీ కెన్ ఇది చేసుకోవచ్చు, కొంచెం రోల్ చేసి ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. బట్ అది పెట్టకుండా ఉంటే బెటర్. ఓకే సార్. యాక్చువల్లీ నేను ఏదో అనుకున్నానండి, వింధ్యా గారు ఫిష్ పులుసు అంటే ఎక్స్పర్ట్ అని. కానీ యాక్చువల్లీ ఆ కలర్ చూడండి మీరు, ఇట్ ఈస్ సో యమీ అండ్ ఆల్సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇది ఒకటి ఇలా చూస్తే చాలండి, ఇట్లా అంటే అట్లీస్ట్ ఒక ఫోటో పెట్టుకొని వైట్ రైస్ తినచ్చు అలా ఉందన్నమాట. సో ప్రతీక్ సాల్ట్ వేసుకోగానే ఒకసారి టేస్ట్ చూస్తాం. ఓకే. అంటే ఇంట్లో బేసికలీ అలానే చేస్తాం కదా మనం. ఒకసారి ఇది టేస్ట్ చూసి చెప్పండి ప్రాపర్గా అన్నీ సరిపోయినాయో లేదో. ఇట్స్ అమేజింగ్. నాకైతే పర్ఫెక్ట్ అండి. ఒకవేళ ఎక్కువ సార్ అనిపిస్తుంది అంటే, చాలా మంది పులుపు అంత ఇది కాదు, సార్ అనిపిస్తుంది అంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు, అది బ్యాలెన్స్ అవుతుంది. లైట్గా వేసుకుందాం మనం, షుగర్ కావాలంటే వేసుకోవచ్చు. యా, యాక్చువల్లీ వింధ్యా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి యమ్మీ యమ్మీ డిష్ నాకు ఇంకా టేస్ట్ చేయలేదు, మీరు టేస్ట్ చేశాక అప్పుడు చెప్పండి. దీంతోనే ఇప్పుడే తెలిసిపోయింది అనమాట నాకు ఆల్రెడీ. సో ఫిష్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుంది. ఎస్, ఇంకొక 10-20 seconds అలా ఉడికించేస్తే ప్రాపర్గా మనకి ఫ్లోట్ ఇలా తెలిసిపోతుంది అనమాట. కలర్ చూడండి, బయటకు వచ్చేస్తుంది. సో మీన్ వైల్ ఇది కుక్ అవుతుంది కదా, మన ప్రెజెంటేషన్ కి కూడా రెడీ చేసుకుందాం. ఎస్, ఫైనల్గా మనం కొరియాండర్ కూడా వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం. సో ఏంటిదంటే అప్పటికి ఉడికిపోతుంది అనమాట, ఒక జస్ట్ 10 seconds ముందు కదా, సో వేసేసుకోవచ్చు అప్పుడు. సో ఇంకోటి అండి, కొరియాండర్ వేసుకున్నప్పుడు కూడా దాంట్లోని రూట్స్ ఉంటుంది కదా, చాలా మంది కట్ చేసి అంటే పడేస్తారు దాన్ని, జస్ట్ లీఫ్ యూజ్ చేస్తారు. లీఫ్లో కన్నా ఎక్కువ ఫ్లేవర్ ఉన్నది మన రూట్స్లో ఉంటుంది. సో యాక్చువల్లీ రూట్స్లో కొంచెం ఆ మట్టి ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాష్ చేసిన తర్వాత దెన్ ఆ రూట్స్తో పాటు కట్ చేసుకొని మీరు ఇలాంటి పులుసులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు ప్రతీక్, యా అయిపోయింది, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫిష్ కూడా చాలా మంచిగా అవుతుంది అనమాట, కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఫైనలీ మనం అందులోకి తీసేసుకుందాం. ఓకే ఫైన్. సో ఈజీ ఫిష్ చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయింది. మనం హార్డ్లీ ప్రతీక్ 1 or 2 minutes పెట్టాం అంతే కదా. యా, లైక్ 3 to 4 minutes చాలు ఇలాంటి ఫిష్, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా బోన్లెస్ ఉంది అండ్ ఆల్సో చాలా సాఫ్ట్ ఉండే ఒక ఫిష్ అనమాట. ఓకే, సో ఇది ఫైనల్గా గ్రేవీ కాబట్టి మనం ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. యా, ఎస్. సో ఫైనల్గా మనం కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. ఇలా మధ్యలో పెట్టుకోవచ్చు, లేదు చాలా మందికి ఇష్టం ఉంది అంటే దే కెన్ స్ప్రెడ్ ఇట్ ఓవర్ అనమాట. ఓకే ఫైన్. ఓకే, సో ప్రతీక్ నెల్లూరు చేపల పులుసు రెడీగా ఉంది. ఆల్రెడీ టేస్ట్ చేసావు బట్ ఫిష్తో చేయలేదు కదా, సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. సో చూసారు కదండి, మన నెల్లూరు చేపల పులుసు రెడీగా ఉంది. సో నేను టేస్ట్ చేసే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ రీక్యాప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఫిష్ చూడండి చాలా సాఫ్ట్ అండ్ ఇట్స్ లైక్ నేను ఆల్రెడీ చెప్పా బటర్లా ఉందన్నమాట. బెస్ట్ థింగ్ యూ కెన్ కంపేర్ ఇస్ లైక్ వెన్ చీజ్ మెల్ట్ అయినప్పుడు అది నోట్లో పెడితే ఎలా మెల్ట్ అవుతుందో అలా అలానే ఉంది. వావ్, వింధ్యా గారు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక మల్టీ టాలెంట్ అనుకోవచ్చు. మీరు చూడండి, రోజు మాతో పాటు ఇక్కడ యాంకరింగ్ చేస్తుంది,
అలాంటి ఒక యాంకర్ ఇలాంటి ఒక అద్భుతమైన డిష్ చేయాలంటే ఇట్స్ యాక్చువల్లీ అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఫర్ మచ్ షోయింగ్ us such an amazing dish. సో చూసారు కదండి, ఇలాంటి అమేజింగ్ నెల్లూరు చేపల పులుసు తినాలి అంటే ఇలాంటి ఈజీ ఫిష్ కావాలి. కుకింగ్ అండ్ ఈటింగ్ ఫిష్ వాజ్ నెవర్ దిస్ ఈజీ ఫిష్. ఇట్స్ బోన్లెస్, ఇట్స్ ఈజీ. సో వింధ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో వచ్చి ఇలాంటి అద్భుతమైన నెల్లూరు చేపల పులుసు చూపించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.